భారత స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ భవిష్యత్తులో చెన్నై సూపర్ కింగ్స్ లేదా ఇంగ్లాండ్ జట్టుకు హెడ్ కోచ్ గా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందంటూ వస్తున్న ఊహాగానాలపై ఎట్టకేలకు స్పందించారు. ఐపీఎల్ ముగిసిన తర్వాత లేదా అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన అనంతరం ఆయన కోచింగ్ కెరీర్ వైపు అడుగులు వేస్తారనే వార్తలు క్రికెట్ వర్గాల్లో జోరుగా ప్రచారమయ్యాయి. ముఖ్యంగా సీఎస్కే జట్టుతో ఆయనకున్న సుదీర్ఘ అనుబంధం, అలాగే ఇంగ్లాండ్ జట్టులో వైట్ బాల్ క్రికెట్ కోచ్ పదవి ఖాళీగా ఉండడంతో అశ్విన్ పేరు ప్రముఖంగా వినిపించింది. ఈ నేపథ్యంలో అశ్విన్ తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ అంశాలపై స్పందిస్తూ క్లారిటీ ఇచ్చారు. తాను ప్రస్తుతానికి కేవలం ఒక యాక్టివ్ ఆటగాడిగా క్రికెట్ పైనే పూర్తిగా దృష్టి కేంద్రీకరించారని, ఇప్పుడే కోచింగ్ బాధ్యతల గురించి ఆలోచించడం లేదని అశ్విన్ స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేరని, అయితే ప్రస్తుతం తన ముందున్న ఏకైక లక్ష్యం మైదానంలో అత్యుత్తమ ప్రదర్శన కనబరచడమేనని ఆయన పేర్కొన్నారు. కోచింగ్ అనేది చాలా పెద్ద బాధ్యతతో కూడుకున్న విషయమని, ఆ సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా సరైన నిర్ణయం తీసుకుంటానని చెప్తూ ప్రస్తుతానికి వస్తున్న వార్తలన్నింటికీ తెరదించారు. ఈ వివరణతో అశ్విన్ అభిమానులు మరియు క్రికెట్ విశ్లేషకులలో కోచ్ పదవికి సంబంధించి సాగుతున్న సస్పెన్స్ కు తాత్కాలికంగా విరామం లభించింది.